ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభములండి. ఈరోజు దేవుని వాక్యం మనం కీర్తనలు 1వ అధ్యాయము ధ్యానం చేద్దాము. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసులు కూర్చుండ చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవన ఏరున నాటబడినదే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే నుండును. అతడు చేయనిదంతయు సఫలమగును. దుష్టులు అలాగను నుండక గాలికి చెదరగొట్టు పొట్టువలే నుందురు. కాబట్టి న్యాయ విమర్శనలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఈ యొక్క వచనాల్లోని అర్థభావము ఏమిటంటే, దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవద్దు అంటే, ఏదైనా చెడ్డ ఆలోచనలు మన తలంపుల్లోకి, మన వెనుకలోకి వచ్చినప్పుడు దాని ప్రకారంగా మనం నడవవద్దని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ధర్మశాస్త్రం మందు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని కూడా దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఎల్లప్పుడూ కూడా మనం బైబిల్ చదువుకుంటూ దాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఒక చెట్టు కాలవ ఒడ్డున నాటబడినప్పుడు అది ఏ విధంగా నిత్యము కూడా చిగురిస్తూ ఉంటుందో, అట్లాగనే మనము కూడా ఎల్లప్పుడూ కూడా ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు చిగురిస్తామని దేవుడైతే మనకు చెప్పి ఉన్నాడన్నమాట. అందుకే దేవుడు ఈ యొక్క వచనాలు మన కొరకు రాసి ఉంచి ఉన్నాడు. నీతిమంతుల సభలోకి పాపులు నిలవరంట. ఎందుకంటే అక్కడ దేవుడు మేకలను, గొర్రెలను రేపు న్యాయ తీర్పులు వేరు చేస్తారు. కాబట్టి ఆ యొక్క విమర్శనలో పాపులు ఒక మార్గమున, నీతిమంతులు ఒక మార్గమున ఉంటారు. కాబట్టి నీతిమంతుల సభలో పాపులైతే నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను అని కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు. మనం వేసే ప్రతి అడుగు కూడా మన దేవుడైన యెహోవా చూస్తూ ఉన్నాడని మనము భయము కలిగి ఎల్లప్పుడూ కూడా ఆయన యందు నమ్మికగా మనం జీవించదుము గాక. ఈ యొక్క వచనాలు మీకు అర్థమైనవి అని నేను అనుకుంటూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ.